నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అంశం ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశం. నిన్న మనం కూడా హాస్పిటల్ దగ్గరికి పోయినాం. ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఉంది, అది జయంతి హాస్పిటల్లో. ఇక వార్తలు ఏంటంటే సోషల్ మీడియాలో ఇక విషమం, ఆయన పరిస్థితి ఘోరంగా ఉంది, దారుణంగా ఉంది, ఏదో విషయం తీసుకున్నాడని. ఏం లేదు, విషయం తీసుకోలే, ఏం తీసుకోలేదు. తాగిండు, బాగా మందు తాగిండు. ఫుడ్ తీసుకోకుండా ఆ యొక్క భయంతోటో లేకపోతే ఆవేదనతోటో ఫుడ్ తీసుకోకుండా ఫుల్ తాగిండు. అయితే ఆయన తాగి పడిపోయాడు కదా, అంటే ఒక రూమ్లో. అయితే నిన్న వాళ్ళ తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ, ఆయన ఉన్నది మా ఇంట్లో కాదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఈ పాయిజన్ తీసుకున్నట్లు ఉంది అని ఆయన చెప్పిండు. కానీ పాయిజన్ ఏం తీసుకోలే. అయితే ఆ రూమ్లో హార్పిక్ కూడా ఉన్నది, బాత్రూమ్లు కడిగేది ఉంటుంది కదా, అది కూడా ఉన్నది ఆయన ఆయన మందు తాగిన పక్కనే. తర్వాత మందు సీసాలు ఉన్నాయి. డాక్టర్ కూడా నేను చెప్పాను, రవిశంకర్ రెడ్డి వైద్యం చేస్తున్న వ్యక్తి, మాకేం కనిపించలేదు, కాకపోతే స్పృహలో లేడు, బీపీ పల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కొంత స్పందిస్తూ ఉన్నాడు, కొంత టైం కావాలి, ఇంకా బ్లడ్ శాంపిల్స్ పంపించినాము, ఆ రక్త నమూనాల్లో కూడా తేలాల్సి ఉంది. అయితే ఆ స్టమక్ మొత్తం లోపల ఉన్నది మొత్తం బయటికి రప్పిస్తే దాంట్లో విషం ఉన్నట్లు ఎక్కడ అనిపించలేదు. వాస్తవంగా కూడా నురుగ వస్తుంది, నోట్ల నుంచి నిరుగ వస్తుంది, కానీ నురగలేదు, గిరగలేదు, ఏం లేదు. ఇదంతా ఏం చెప్తా ఉన్నారంటే ఒక నాటకం, ఒక బూటకం అని చెప్తా ఉన్నారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నేనేం మాట్లాడదలుచుకున్నా అంటే, ఇప్పుడు ప్రజల మానాలను, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులే ఈ రకంగా లైంగిక వేధింపుల అంశంలో ఇరుక్కుంటే ఎవరు బాధ్యులు? సమాజం ఎటుపోతుంది? ఏంది పరిస్థితి అనేది నా ప్రశ్న. ఇప్పుడు చట్టాలను కోర్టులు కాపాడాలి, శాంతి భద్రతలను పోలీసులు కాపాడాలి. ఏకంగా నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ రకమైన లైంగిక వేధింపులు వస్తే ఎక్కడ పోతుంది వ్యవస్థ అనేది ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళ మధ్య ఏమైనా జరిగాను, ఆయన ఏదో సూసైడ్ లెటర్ రాసి ఏదో రకరకాలుగా చెప్తా ఉన్నాడు, మా మధ్యలో రిలేషన్ ఉన్నది, అది కట్ అయింది, తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నది అని రకరకాలుగా చెప్తా ఉన్నాడు. ఆమెనే నా రూమ్కి వచ్చిందని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆమె కాంప్లైంట్లు ఏమి పేర్కొన్నదంటే, ఇది జూలై కదా, జూన్ 23 నుంచి వేధింపులు ఆమెకు కొనసాగుతున్నాయంట. జూన్ 23 నుంచి జూలై 9న ఆమె జుట్టు పట్టుకొని పోయి గదిలోకి తీసుకుపోయినట. తర్వాత కత్తితోటి ఇట్లా బెదిరించిందంట, కండోమ్ ప్యాకెట్లు విసిరేసిందంట ఆమె మీదికి. ఏందో ఇది అసలు ఎవడన్నా నమ్మేటట్లుందా? ఆమె వర్షన్ ఏంది, ఈయన వర్షన్ ఏంది, ఏం జరుగుతుంది, ఏం కథ? ఆ కత్తులు ఏడం ఉండయి, ఈ ఆరోపణలు ఏంది, కథ ఏంది, ఈ కార్ఖాన ఏంది? పోలీసులు అంటే నిజంగా సిగ్గుతోటి తల తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలా ఉదయ్ కృష్ణారెడ్డి అంశమే కాదు, గతంలో కూడా జరిగినాయి. పోలీసుల దగ్గరికి బాధిత మహిళలు వాళ్ళు వీళ్ళు పోతారు, సరే నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఈ కథ జరిగింది, ఆ కథ జరిగిందని వాళ్ళనే ట్రాప్లు వేస్తున్నారు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు, ఓ బొచ్చడు ఉన్నాయి వార్తలు. నేను ఏమంటున్నానంటే, ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు వాళ్ళ మానాలతోటి ఆటలాడుకుంటున్నారు, వాళ్ళ మానాలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి. ఇవాళ ఎక్కడ ఐపీఎస్ అధికారులు అంటే దేశం అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారులు, వాళ్ళు రాష్ట్రాలల్లో ఒక ఎస్పీలుగా ఉండి మంచి మంచి ఉన్నత స్థానంలో ఉండి ప్రజల కోసం, ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వాళ్ళు ఇలా లైంగిక వేధింపుల కోసం ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటే ఏంది పరిస్థితి? అయితే ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసిరన్నట, అది నేషనల్ పోలీస్ అకాడమీలకు సంబంధించి అధికారులు. వాళ్ళు నిజమేని తేలిందట. ఈయన మెసేజ్లు పెట్టుడు, వేధించుడు, తెలుగులో ఆమె తిట్టడం అంట. ఆమె కర్ణాటకనంట, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ఆమె, కర్ణాటక రాష్ట్రానికి. ఈయన తెలుగులో ఏవో తిట్టుడు. అసలు ఉదయ్ కృష్ణారెడ్డి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీ మధ్యలో ఏమైనా నీవేమంటున్నావు, మా మధ్యలో రిలేషన్ ఉన్నది గతం నుంచి అన్నావు, సరే ఉంటే ఉన్నదా, వేరే పెళ్లి చేసుకున్నది అయిపోయింది, ఇక ఆమెనే ఉన్నదా, లేరా? ఎందుకు ఆమెను నీవెందుకు వేధించాలి, లేకపోతే ఆమె ఎందుకు నిన్ను మోసం చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఈ బదనామేంది? కానిస్టేబుల్గా 2013లో ఎన్నికైనవు, సింగరాయకొండ అయినది, ప్రకాశం డిస్టిక్, ఒంగోలుకు సంబంధించిన. 2013లో ఎన్నికై 2018లో ఎవరో సిఐ అవమానించిండని రిజైన్ చేసి 2018లో రిజైన్ చేసి మంచిగా చదివి 2024లో ఎంపిక అయ్యిండు. అసలు ఎన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి మీరు. అసలు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది చదువుతున్నారు, ఇప్పటికి చదువుతున్నారు. అరే ఇది కదా పట్టుదల, ఇది కదా కసి అంటే. ఈ ఆరోపణలు ఏది, పనికి మళ్ళీ ఆరోపణలు, తప్పు ఎవరిదైనా ఉండొచ్చు,
ఎందుకు ఆమెను వేధించినావు, లేకపోతే ఆమె ఎందుకు అట్లా చేసింది, ఇది కదా తెలియాల్సింది. అసలు నేషనల్ పోలీస్ అకాడమీలో ఏం జరుగుతుంది? రాజేంద్ర నగర్లో ఉంటుంది, గిన్నే శంషాబాద్ దాటిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పేరు ఉంటుంది దానికి. అరే దేశమంతా చూసింది, 2 తెలుగు రాష్ట్రాలుగా దేశమంతా ఇట్లా మెడల్ తిప్పి చూసే, అరే ఏంది నేషనల్ పోలీస్ అకాడమీలో ఏం జరుగుతుంది, సస్పెండ్ చేసిండ్రు. ఈ లైంగిక వేధింపులు ఏంది, అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ట్రైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ లైంగిక వేధింపులు ఏంది, ఈ సెక్స్ కోసం వెంపర్లాడడం ఏంది, అదే కదా మనం మాట్లాడాల్సింది. మరిగా ఇంత దారుణం అంటే నిన్న ఆయన జయంతి హాస్పిటల్ ఓ మీడియా మొత్తం వచ్చింది, మనం పోయినాం, ఏం లేదా అంత నాటకం అని చెప్తా ఉన్నాను, ఒక సింపతి కోసం, ఒక సానుభూతి కోసం అంతే. దీనివల్ల ప్రజలకు ఈ వ్యవస్థపై నమ్మకం పోతే జాగ్రత్త ఉండాలి కదా. ఎంత జాగ్రత్త ఉండాలి, ఏమైనా జరిగిన మోసాలు జరిగినాయా, లేకపోతే ఆ గతంలో మీ రిలేషన్ ఉన్నదా లేదా, ఈ బయటికి ఎందుకు వచ్చింది, దీనివల్ల పోలీసులే చేస్తున్నారు, శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళే చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతం పోదా. ఎంత దారుణం ఇది నిజంగా. ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న వాళ్ళ తమ్ముడు చెప్తా ఉన్నాడు, అంత తటపటాయిస్తున్నాడు ఆయన కూడా. ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్టు, అది సూసైడ్ కాదా, డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇక చదివినా కూడా అదే ఉంటుంది. డాక్టర్ అదే చెప్పిండు, అవును నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇట్లా ఉన్నది, స్పృహలో లేడని చెప్తా ఉన్నాడు. ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నోడు ఒకసారి కిందికి పడిపోయాడు. ఆయనను ఇట్లా తలకా పైకి లేపి చూస్తుండ్రి, ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు. తప్పు ఎవరిదన్నా కానీ ఏమన్నా కానీ ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ కూడా తేల్చిందట, ఈయన మెసేజ్లు పంపుడు, బెదిరించుడు, తిట్టుడు, ఆ జుట్టుబాటు లాగుడు, ఆ కాండం ప్యాకులు విసిరేసుడు, ఏదో ఇది చెప్తా ఉన్నారు. ఆయన కంప్లైంట్లో పేర్కొన్నది, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేది, వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు ఏమున్నాయి ఇప్పుడు, పోలీసులపై నమ్మకం కోల్పోయింది వ్యవస్థ. బాధితులు న్యాయం కోసం పోతే కూడా లైంగికంగా వేధిస్తున్నారు. ఎంతమంది వీడియోలు బయటపడ్డాయి, ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎవరు అతిథులు కాకుండా పోతున్నారు. సామాన్య ప్రజలు వాళ్ళు ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే అదో రకం అనుకుంది, అదొక కోణం. ఈ పోలీసులే ఈ రకంగా ఇరుక్కుంటే ఎక్కడ పోతుంది వ్యవస్థ, ఏం జరుగుతుంది. ట్రైనీ ఐపీఎస్ ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి అంశంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే వాళ్ళు దర్యాప్తు ప్రారంభించి చేస్తూ ఉన్నారు, ఇంకా అది కేంద్రానికి పంపుతారు. కేంద్రానికి పంపితే కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి ఆయన పూర్తిగా సస్పెండ్ చేస్తారా, అంటే అదే ఐపీఎస్కి ఎన్నిక అయింది కదా, ఆ ఎన్నికను రద్దు చేస్తారా, లేకపోతే ట్రైనింగ్ కొన్ని రోజులు ఆపేస్తారా, ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ వాళ్ళ నాయనమ్మ చెప్తా ఉంది నా మీడియాతోటి మాట్లాడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారట, నాయనమ్మనే కూరగాయలు అమ్మి అవి అమ్మి, ఈయన కూడా అమ్మినట ఉదయ్ కృష్ణారెడ్డి కూడా, వాళ్ళ తమ్ముడు, వీళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. కానీ ఇదేంది కథ అంటున్నా, ఎవరెస్ట్ శిఖరానికి పోయినవి ఒకసారి కింద పడుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఇది బాగాలేదు, మీ మధ్యలో ఏం జరిగిందో ఏం కథనో, మీ మధ్యలో ఏం నడిచిందో తెలియదు. అది ఆమె చేసే ఆరోపణలు ఆమె చేస్తూ ఉంది, నీవు చేసే ఆరోపణలు నీవు చేస్తూ ఉన్నావు, ఆ మద్యం అతిగా ఏదో సూసైడ్ లెటర్ రాసినావు, ఏం జరిగినా నీ యొక్క మొత్తం డ్యామేజ్ అయిపోయింది, నీ వల్ల నమ్మకం పోయింది ప్రజలకు. వ్యవస్థల మీద ఎంత చీడ పురుగులే ఉన్నాయి, ఎవ్వరు సొక్కం కాదనేది స్పష్టంగా అర్థమైంది ఈ అంశం. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారంలో కానీ ఆడోళ్ళ విషయంలో కానీ చాలా జాగ్రత్త ఉండాలి, చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇవాళ తమాషా ఏంటంటే పార్లమెంటులో అసెంబ్లీలలో కూర్చున్న ఎమ్మెల్యేలు వాళ్ళకు కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు కూడా అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా. మన దేశంలో జరుగుతున్న తతంగమే ఇట్లా ఉంది, ఏం చేస్తాం. కాబట్టి ఆడోళ్ళతోటి ఈ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగాను మీ మధ్యలో, కానీ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయ నాయకులు అట్లే తయారు, పోలీసులు కూడా అట్లే తయారు. ఇంకా సామాన్య ప్రజల సంగతి మీకు చెప్పనే అక్కర్లేదు, అవసరమే లేదు చెప్పాల్సిన. ఇట్లా ఉంది వ్యవహారం. అయితే ఈ ట్రైన్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం అయితే అంత బూటకమే అని చెప్తాను. మందికి ఏం దారి మంచిగానే ఉన్నాడు ఇప్పుడు జయంతి హాస్పిటల్. నేను తీసుకున్న సమాచారం ఇప్పుడు ఏం లేదా, అంత కళ్ళు తెరిచి మంచిగానే చూస్తున్నాడట. ఇక మరి ఇక దర్యాప్తు కొనసాగుతుంది, కేంద్రానికి పంపితే వాళ్ళ కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి, ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.